బతిమలాడుకుంటాం కాదు. సేవకుడిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంట? హెచ్చరిక చేయటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రికలో కూడా దేవుని వాక్యం తెలియపరుస్తుంది కదా, గద్దించుము, బుద్ధి చెప్పుము, హెచ్చరించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట సేవకుడు? గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి, హెచ్చరిక చేయాలి, అన్నీ చేయాలి. దేవుడు సేవకుడిని ఎందుకున్నది అందుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ రోజున సంఘానికి కానీ ప్రజలకి కానీ సేవకుడు గద్దించిన, హెచ్చరించిన, ఖండించిన ఎవరికి కూడా ఇష్టం ఉండట్లా, ఎవరికి కూడా ఇష్టం ఉండట్లా. కానీ దేవుడు ఎన్నుకున్న దేనికి? నా ప్రజలను హెచ్చరించడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ రోజున తన ప్రజలైన సంఘాన్ని దేవుడు